హిందూ పురాణాల ప్రకారం తులసీదేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుని వివాహం చేసుకుంటుంది. శివుడు మూడో కన్ను నుంచి వచ్చిన అగ్నిలో నుంచి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధరునికి దేవుళ్ళంటే అసహ్యం, కానీ దేవుళ్ళను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తూ ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు. ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి పవిత్రత వల్ల జలంధరుడికి మరింత శక్తి పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని జలంధరుడు కలలు కంటాడు. ఈ సమయంలో దేవుళ్ళందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం గుర్తించిన విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా జలంధరుని రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. ఆమె విష్ణువును గుర్తుపట్టలేక అతడే జలంధరుడు అని భావిస్తుంది. జలంధరుని రూపంలో ఉన్న విష్ణువుని ఆమెను తాకగానే అతను తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ఠ భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె విష్ణువును నిజరూపాన్ని కోరుతుంది. మహావిష్ణువునకు వృంద శాపం. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది. శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువును రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద శాలిగ్రామ శిలగా మారుతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది. లక్ష్మీదేవి విజ్ఞప్తి. మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకుని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు శాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ ప్రేరణ చర్య. ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆమె బూడిద నుంచి తులసి మొక్క పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. పండుగ ప్రాముఖ్యత. తులసికి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమస్యలను తొలగిస్తుందని చెబుతారు. క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో తులసి మొక్క దగ్గర, రాత్రి ఉసిరి మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటిని ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంట దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతూ ఉంటాయి. తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించి గౌరీ పూజ చేస్తారు. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగి సర్వ సంపదలు కలుగుతాయి అంటారు. కార్తీక మాసంలో ఉసిరి తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది.